ఈసారి అంత గుల్లగా వచ్చినాయో. పర్ఫెక్ట్గా వచ్చింది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే థంబ్నెయిల్ చూసారు కదా, కాడ మిఠాయి. మాకు సంక్రాంతి వస్తే అండి కంపల్సరీ పిండి వంటల్లో చేసే పిండి వంటల్లో ఈ కాడ మిఠాయి ఒకటి అమ్మాళ్ళు ఖచ్చితంగా చేసేవాళ్ళు అనమాట. సో ఈరోజు అయితే కాడ మిఠాయి రెసిపీ మీకు చూపిస్తున్నానండి. అంటే ఇంట్లో నాకు అనిపించింది చేద్దామని చెప్పి కొంచెమే చేస్తున్నానండి. అయితే పిండి పట్టించాను, 2 గంటల సేపు మాత్రమే నానబెట్టాను బియ్యం. అంటే నేను పొద్దున అనుకున్నాను చేద్దామని చెప్పి, నాకు ఒక్కోసారి అంతే అప్పుడు అనుకుంటే అప్పటికప్పుడు అయిపోవాలన్నమాట. పొద్దున అనుకున్నాను ఒక 2-3 గంటలు నానబెట్టాను. నానబెట్టి నీళ్ళన్నీ వంపేసి మామూలుగా మిల్లు పట్టించేసాను అనమాట. ఆరబెట్టేసి కొంచెం వాటర్ లేకోకుండా ఆరబెట్టి మిల్లు పట్టించానండి. ఆ పిండి బియ్య పిండి అంటే వేరే రెసిపీస్ కూడా కావాలి, అందుకని పట్టించుకున్నాను. ఇప్పుడు ఇది ఈ గ్లాస్ తోటి కొలతకి తీసుకున్నానండి. 1 గ్లాసు శనగపిండి ఆల్రెడీ జల్లిచ్చేసాను. మనం కంపల్సరీ శనగపిండి అయినా బియ్య పిండి అయినా కంపల్సరీ జల్లించుకోవాలండి. పలుకుంటే కనుక ఇవి ఒక్కోసారి పేలుతాయి అన్నమాట. సో కంపల్సరీ జల్లించుకోవాలి. ఇక్కడ 2 సమానమైన కొలతలు. కొంతమంది పొడిపిండితోటి కూడా చేస్తారు, కానీ మాకు ఊర్లో ఇట్లా తడిపిండితోటి అలవాటు. పొడిపిండి లేదు అంటే ఒక 1/2 కేజీ బియ్యము, 1/2 కేజీ శనగపప్పు 2 కూడా కడిగి ఆరపోసుకుని మిల్లు పట్టించుకుని అలా కూడా చేసుకోవచ్చు. బియ్య పిండి కూడా జల్లి చేస్తున్నానండి. ఇక్కడ అవి జల్లించడం రాదు, పనులన్నీ చేస్తా కానీ ఊరికి ఇంక ఇలా పెట్టి ఇట్లా అంటూ ఉంటాను. ఇలా జల్లిస్తారు, మనకు రాదు అట్లా. పిండి బాగా పట్టారు అంటే ఏం లేదండి, ఎక్కడన్నా బియ్యం పొలుకుంటే పేలుతాయి అన్నమాట. సో ఈక్వల్ క్వాంటిటీలో ఇది మళ్ళీ జల్లించాలి కనుక ఇందులో పెట్టేస్తున్నా. మిల్లు తడిపిండి పట్టించుకున్నప్పుడు ఎప్పుడైనా కానండి కొంచెం మరీ క్లోజ్గా మూత పెడితేనేమో పులుసు వాసన వస్తుంది. అలా అని చెప్పి ఓపెన్గా ఉంచితేనేమో ఆరిపోతుంది. కొంచెం అట్లా వాలుగా పెట్టుకోవాలి మూత. సో సమానంగా పిండి తీసుకున్నాం కదండి. జస్ట్ మనం ఇందులోకి ఏమి ఆయిల్ అట్లా ఏం వేయాల్సిన పని లేదు. మనం సరిపడినంత నీళ్ళు పోసుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఇది పిండి తడిపిండి కనుక వాటర్ ఎక్కువ పట్టదు, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇదిగోండి పిండి అయితే చక్కగా ఇట్లా మనం ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి, చేతికి అంటుకోకుండా. ఓకే, దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు నానాలి పిండి. మూత పెట్టేసి పక్కన పెట్టుకొని లోపల బెల్లం అది తరుక్కుందాము. మనం ఈ గ్లాస్ తోటి శనగపిండి 1 గ్లాస్ తీసుకున్నాం కదండి. ఇదే గ్లాస్ తోటి కొంచెం ఎల్తిగా బెల్లం తరిగి తీసుకోవాలి. 1/4 గ్లాసు నీళ్ళు పోసి నానబెట్టేసుకుని ఉంచుకుంటే పక్కన మనకి ఇది డీప్ ఫ్రై అయ్యే లోపల బెల్లం కూడా కొంచెం తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇదిగోండి మురుకులు గిద్ద తీసుకుని దీనిలోకి ఈ ప్లేట్ వేసుకోవాలన్నమాట. ఇలాంటిది చక్కడాల ఒత్తుకునేది ఉంటుంది కదండి, అట్లా అది పెట్టుకోవాలన్నమాట ఆ ప్లేట్. ఇది నాకు తెలిసి 3 సార్లకు వస్తుంది మనం కలిపిన పిండి. మొత్తం ఫిల్ చేస్తే 2 సార్లే వస్తుందండి. అక్కడ మనం ఏంటంటే ఆయిల్ పెట్టుకునే క్వాంటిటీని బట్టి ఇది నింపుకోవాలి. పిండి చేతులతోటి ఇక్కడ ఎప్పుడు కూడా టచ్ అవ్వకూడదండి. మనకి ఏంటంటే మళ్ళీ అది థ్రెడ్ పిండి అంటిద్ది కనుక ప్రాపర్గా టైట్ అవ్వదు. సో ఇట్లా పిండి లోడ్ చేసుకున్నాక మరి చుట్టూ దగ్గర ఒత్తుకోకూడదండి. అట్లా కొంచెం గ్యాపులు వదలాలి. లేదు అంటే కనుక అట్లా మనకి ముద్ద ఒకటే దగ్గర వస్తుంది అనమాట, కాడ సరిగ్గా ఉడకదు. ఒకవైపు మంచిగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. నూనె ఆగిపోయిన తర్వాత తీసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. మరి దగ్గరికి వచ్చితే ఏంటంటే ఈ కాడలు మధ్యలో పచ్చి ఉండిపోతుంది, సరిగ్గా ఇట్లా గ్యాప్స్ వెడవెడంగా చుట్టుకోవాలి.
దీనికి అసలు అయితే కొంచెం లోతు ముక్కుడు పెట్టుకోవాలండి. నేను ఫ్లాట్ది పెట్టాను, కానీ లోతు ముక్కుడు ఉంటే ఏంటంటే మనకి కింద ఇప్పుడు టచ్ అయ్యి, లేదంటే ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. సరే, మంచిగా ఉడుకు ఆగిపోయింది కదండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని మనం తీసేసుకుని మళ్ళీ మిగిలినవన్నీ కూడా అట్లాగే వేయించుకోవాలి. మన పిండి అయిపోయే వరకు అన్నీ కూడా మనం ఇట్లా చేసేసుకున్న తర్వాత వీటిని కొంచెం చిన్నగా ఇలా ముక్కలు చేసుకోవాలండి. మరీ చిన్నగా ఏం అవసరం లేదు, మళ్ళీ మనం కలిపేటప్పుడు కూడా తిరుగుతాయి కనుక ఇట్లా. చూసారు ఎంత గుల్లగా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి క్రంచీగా. ఈ లోపల నేను పాకం అయితే పెట్టేశానండి. ఇందాకే బెల్లం కొలుసుకుని నీళ్ళు పోసి పెట్టాం కదా, ఒకసారి వేడి వచ్చినాక వడకట్టేసుకుని పాకం కోసం పెట్టేశాను. పాకం ఉడుకుతుంది పక్కన. పాకం అనేది కొంతమంది తీగ చెక్ చేసుకుంటారు, కానీ నాకైతే ఇలా వచ్చండి. కొద్దిగా నీళ్ళు తీసుకుని నీళ్ళల్లో మనం పాకం వేసుకుంటే ఉండక రావాలి. సో ఇంకొంచెం ఉడకాలి. అసలు మనకు పాకం కలరే తెలిసిపోతుందండి. పాకం వచ్చినప్పుడు నొరగ వచ్చే ఇది అంతా క్లియర్గా అర్థమైపోద్ది. ఇంకొక 2 నిమిషాలు అయితే పాకం వచ్చేస్తుంది. ఇదిగోండి ఇట్లా వచ్చింది కదా, గట్టిపడిపోతుంది. కాకపోతే ఏంటంటే ఈ చలికాలం కనుక నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయి. ఈ 2 నిమిషాల్లో ఇంకా గట్టిపడుతుందండి పాకం. కొద్దిగా ఇప్పుడు ఏంటంటే మీ చాయిస్ అండి, యాలకుల పొడి కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. పాకం వచ్చేసిందండి. ఇంకా చూసారా, ఇట్లా ఉండకొస్తే చాలు, గట్టిగా అవ్వవసరం లేదు. ఇదిగోండి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇవి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇందులోకి చక్కగా పాకం అంతా వంచేసుకోవాలి. మాకైతే పిండి వంటలప్పుడు ఇంకా ఈ పాకం పోస్తారు కదండి, ఆ గిన్నెలోకి టీ పెట్టేస్తారనమాట. సో పాకం వేడిగా ఉండగానే వెంటనే కలిపేసుకోవాలండి. ఇది కొంచెం చక్కగా ఇట్లా మొత్తం అంతా పాకం కలిసేలాగా కలుపుకుని కొంచెం ఆరేదాకా కొంచెం గట్టిగా ఒత్తి పెట్టేసుకుంటే మనకు కొంచెం ఇంకా బెల్లం ఎక్కువ వేసామనుకోండి అచ్చులాగా కూడా వస్తుంది అనమాట. కానీ నేను బెల్లం కొంచెం తక్కువ వేసానండి, మరీ స్వీట్గా కాకుండా ఇలా దేనికి దానికి ఇట్లా కోట్ అయ్యేలాగా చక్కగా వేసానమాట. ఆరాలి ఇంకా ఇది. ఓకేనా, ఇవాళకి ఇదే వీడియో. ఇదిగోండి ఇంకా పూర్తిగా ఆరలేదు, చక్కగా ఇట్లా మంచిగా వచ్చేస్తాయి. పెద్దగా ఆయిల్ పీల్చుకోవు, చాలా బాగుంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఇదండి చక్కగా కాడమిఠాయి అంటాం మేమైతే, లేదు అంటే కొంతమంది వీటిని బెల్లం కొమ్ములు అని కూడా అంటారు అనమాట. సో ఇవన్నమాట. ఎక్కువ చేయలేదండి, తినాలనిపించింది కొద్దిగా అలా టకటక ఒక అరగంటలో అయిపోయేటట్టుగా చేసుకున్నాను. పర్ఫెక్ట్గా వచ్చింది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి. అలాగే మీ ఊర్లో ఇవి చేస్తారా, చేస్తే ఏమంటారో కూడా కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.